విద్యార్థులు సరదా కోసమని డ్రగ్స్ వినియోగం మొదలు పెడితే తర్వాత అది వ్యసనంగా మారుతుందని వరంగల్లోని కాకతీయ మెడికల్ కాలేజ్ విద్యార్థులు తెలిపారు. ఆధ్యాత్మిక చింతన, క్రీడల ద్వారా డ్రగ్స్కు మించిన ఆనందం పొందవచ్చన్నారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీధర్ రెడ్డి అందిస్తారు. సమాజంలో డ్రగ్స్ బారిన పడి ఎంతోమంది యువత చాలా చెడు వ్యసనాలకు అలవాటు పడుతున్నారు. అదేవిధంగా వాళ్ళ యువత భవిష్యత్తు కూడా నాశనం చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అనేక చోట్ల మనం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా చాలా చోట్ల కూడా డ్రగ్స్ తోటి దొరికిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు అరికట్టే విధంగా స్వచ్ఛంద సంస్థలు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ అనేక కార్యక్రమాలు కూడా నిర్వహించారు. అయినప్పటికీ కూడా ఇంకెక్కడో కాడ ఆ డ్రగ్స్ యూజ్ చేస్తున్నట్టే కనిపిస్తుంది. అసలు డ్రగ్స్ తోటి వాళ్ళ జీవితాల్లో ఏం కోల్పోతున్నారు ఏంటి అని తెలుసుకునే ముందు మనం కేఎంసీ కాకతీయ మెడికల్ కళాశాల ఉన్నాం, కొంతమంది డాక్టర్ ఉన్నారు. చెప్పండి, అసలు డ్రగ్స్ బారిన ఎలా పడుతున్నారు వాళ్ళు, ఏమి? నార్మల్గా వచ్చేసి ఒక అడోలసెంట్ ఏజ్ వచ్చే వరకు పిల్లలకి ఒక ఫ్రీడమ్ ఎక్కువ అయిపోతుంది. దాని తర్వాత వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ కానీ లేదంటే బయట ఉన్నదనుకోండి ఒక స్టిగ్మాలోకి వెళ్ళిపోతారు. అంటే ఇది ట్రై చేస్తే మేము పెద్ద హై లెవెల్లో ఉంటాము, మాకు కొద్దిగా హ్యాపీనెస్ వస్తుంది అని చెప్పేసి యాజ్ ఏ ఫస్ట్ టైం వాళ్ళు ఏం చేస్తారు అంటే ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దాం ఎట్లుంటుంది తీసుకుంటే అని చెప్పేసి వాళ్ళు తీసుకొని ఉంటారు. కానీ మెల్లగా అది వ్యసనంలాగా మారేసి వ్యసనంగా మారిపోయి అది ఇంకా అది లేకపోతే మేము బతకలేమన్నంత స్థాయి వరకు కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. డ్రగ్స్ తీసుకున్న వాళ్ళ బిహేవియర్లో చేంజెస్ స్టార్టింగ్లో ఏం కనిపించవు. ఇది ఎలా ఉంటుంది అంటే రిసెప్టర్ బట్టి ఉంటుంది. ఫస్ట్ ఒక్క పఫ్ కోసం వాళ్ళ రిసెప్టార్స్ అన్నీ పనిచేస్తాయి, కానీ ఆ పఫ్ ఎంత ఇచ్చిందో నెక్స్ట్ టైం తీసుకున్నప్పుడు ఇంకెక్కువ రిసెప్టార్స్ కావాలి. ఆ రిసెప్టార్స్ అన్నీ చనిపోతూ ఉంటే ఒకసారికి ఎంత తాగినా కూడా అతనికి నశ అనేది రాదు. సో ఇది ఫస్ట్ టైం తాగినప్పుడే వాడు ఆపే శక్తి ఉంటుంది వానికి. దాని తర్వాత రిసెప్టార్స్ పోయినాక ఆపేసే శక్తి తన దగ్గర ఉండదు. అది మళ్ళీ డీఅడిక్షన్ సెంటర్లో మనం వేస్తే కానీ ఈ ఎర్లీ సిమ్టమ్స్ అనేది వాడు మనకు చెప్పలేడు, కానీ మనం వాళ్ళ దగ్గర చూడొచ్చు. మన పక్కన ఎవరన్నా డ్రగ్స్తో బాధపడుతున్నారు అంటే వాళ్ళ ఐస్ రెడ్గా ఉండడం కానీ, వాళ్ళ ప్యూపిల్స్ డైలేట్ అయి ఉంటాయి, డిహైడ్రేషన్ అయితే బాడీ వీక్గా ఉంటుంది వాళ్ళ స్టార్టింగ్ సిమ్టమ్స్ ఇవి. ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడే వాడిని మనం గమనించి మన చుట్టుపక్కల ఎవరైనా ఉంటే వాళ్ళని అప్పుడే డీఅడిక్షన్ సెంటర్లో తీసుకెళ్ళి సెట్ చేస్తే మాత్రం ఈజీగా సెట్ అవుతారు. మొత్తానికి డ్రగ్స్ అనేది సమాజంలో అందరు కూడా దానికి ఒక బాధ్యతాయుతంగా చూసి తల్లిదండ్రులు కానీ పిల్లల విషయంలో, విధంగా స్నేహితులు కానీ ఇటువంటి విషయంలో అన్ని విషయాల్లో కూడా జోక్యం చేసుకుని డ్రగ్స్ బారిన పడకుండా యువతను చూపించాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి డాక్టర్ చెప్తున్నారు. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా గతంలో కంటే చాలా మెరుగైన టెక్నాలజీ వచ్చింది. ఇప్పటికీ గతంలో లారీలలో డిసిఎంలలో పట్టుకుపోయేవాళ్ళు, కానీ ఇప్పుడు చాలా తక్కువ క్వాంటిటీ వస్తున్నది. ఆ క్వాంటిటీ కూడా లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి డిపార్ట్మెంట్ చెప్తున్నారు. వీడియో స్టామర్తో శ్రీధర్ రెడ్డి, సాక్షి న్యూస్, వరంగల్.